సర్వశక్తి గల దేవుని నామమున వీక్షించున్న వారికి, సంఘ సభ్యులకు, దేవుని అంటే యేసుప్రభు అంటే ఇష్టమైన వారికి అందరికీ దైవాభి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యంలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాలమున నీ సన్నిధి కాంతిని చూడాలని, నీతో కొంత సమయము గడపాలని ఇష్టపడుతూ ఉంటున్నాం. మా సహవాసం ఇష్టపడే దేవుడు, రక్షకుడు, మా స్నేహితుడు కనుక నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ ఆశ్చర్య క్రియలు మాకు తెలియచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చిరజీవనమునిచ్చి జీవిత క్షుధ తీర్చుము. జీవన పదములో చీకటి పడు వేళ జీర్ణించుకొని పోవు జీవిత శల పెంచ జీవాహారమరమ్ము. చిరజీవనమునిచ్చి జీవిత క్షుధ తీర్చుము. విందు గృహమున తేగి వీక్షింతు భ్రమతోని వివిధ సుభోజంబులన్ విచ్ఛిన్నమైనాని వికల దేహపు విందు వికలంబౌ మనస్సుతో విరుదించి తినుచుందు. జీవాహారమరమ్ము. చిరజీవనమునిచ్చి జీవిత క్షుధ తీర్చుము. రుధిరధారలలోన రుజువౌని ప్రేమలు రూపుమాయును పాపము. రుద్రాక్షవల్లిని రుధిరపానము చేత రుణభారములు తీరి రుచించు నా బ్రతుకు. జీవాహారమరమ్ము. చిరజీవనమునిచ్చి జీవిత క్షుధ తీర్చుము. భవదీయ స్మరణార్థం పతితుల శరణార్థం ఫలించు ఈ హోమము. ప్రభువా నాయాత్మలో ప్రతిబింబమై వెలసి పానార్పణం పౌను ప్రతిరక్త బిందువు. జీవాహారమరమ్ము. చిరజీవనమునిచ్చి జీవిత క్షుధ తీర్చుము. ఆత్మాంతఃపురములో ఆంతర్య గదిలోన ఆరాధింతు నీ నామము. అలనాటి నీ రక్త నవనిబంధన నేడు అపరూపమై నాలో అవతరించును దేవా. జీవాహారమరమ్ము. చిరజీవనమునిచ్చి జీవిత క్షుధ తీర్చును. వాక్యం చదువుతాను. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 12 వచనాలు చదువుకోవచ్చు. కానీ నేను 2-3 వాక్యాలు మాత్రమే చదువుతాను. ఇది
తిబెరియా సముద్ర తీరంలో జరిగిన యోహాను సువార్త ఆఖరి భాగంలో 21వ అధ్యాయంలో లిఖించబడినటువంటి పాఠ్య భాగం 12వ వచనం ఆఖరి భాగంలో ఈ రీతిగా రాయబడి ఉంది. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయుదమని వారితో అన్నాడు. యేసు రండి మనము భోజనము చేద్దాము అని ఆహ్వానం ఇచ్చాడు. తెల్లవారుజామున యేసుతో అల్పాహారం తీసుకోవడం, బ్రేక్ఫాస్ట్ విత్ జీసస్ ఆలోచన చేసుకుందాం. తెల్లవారుజామున ఇంటి దగ్గర చాలామంది ఉంటారు, వాళ్ళందరితో కలిసి తినేది వేరు. ఒక్కొక్కసారి స్కూల్కి వెళ్ళే టైం, కాలేజ్కి వెళ్ళే టైం, ఆఫీస్కి వెళ్ళే టైం, ఈ పరిస్థితులలో మనం తినేటువంటి అల్పాహారాన్ని గురించి ఆలోచన చేస్తుంటున్నప్పుడు నేను నా పరిస్థితి గురించి ఆలోచన చేసుకున్నాను. ఐ జస్ట్ లవ్ బ్రేక్ఫాస్ట్. స్కిప్ చేస్తాను, చాలాసార్లు స్కిప్ చేస్తాను, కానీ ఐ లవ్ టు హ్యావ్ గుడ్ బ్రేక్ఫాస్ట్. కారణం ఈ దినమంతా నేను తిరగడానికి, పని చేయడానికి నాకు శక్తిని ఇస్తుంది కనుక దాన్ని ఇష్టపడుతూ ఉంటాను. స్పెసిఫిక్గా మా ఇంట్లో అడుగుతాను, ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తారు అని ముందు రాత్రి అడుగుతాను. బికాజ్ ఐ వాంట్ టు ఈట్, ఐ వాంట్ టు ఎంజాయ్ ఇట్, ఐ వాంట్ టు రిలీజ్ ఇట్ అని విషయాన్ని గురించి నేను ఆలోచన చేస్తుంటాను. ఒక రోజున జిహెచ్ఎంసి వాళ్ళతో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళలో కొద్దిమంది నాకు చాలా సన్నిహితులయ్యారు. ఒకరిని మాట్లాడుకుంటూ ఒరే లెటస్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను. అప్పుడు తార్నాకాలే ఉన్న సన్మాన్ కొంచెం విశాలంగా ఉండేది. ఆ విశాలమైన దాంట్లో ర్యాక్ పిక్కర్ కుటుంబము నేను కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు తినేది ఫుడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్, కానీ వాళ్ళు నాతో భోజనం చేయడం. బయట ఏమో మెయిన్ రోడ్ మీద వాళ్ళ వ్యాన్ ఉంది, చెత్త ఉంది, వాళ్ళేమో నా దగ్గర ఉన్నారు, చిన్న పాప వాళ్ళందరూ నా దగ్గర కూర్చున్నారు. ఐ కుడ్ సీ జాయ్, సంతోషం, వారి ముఖాల్లో సంతోషం చూడడం నేను గమనించాను. అప్పుడు ఈ వాక్యం నా జ్ఞాపకం వచ్చింది, రండి మనం భోజనం చేస్తాం. అల్పాహారం వేరొక వారితో ఇన్కమ్ సోర్స్ సరిగ్గా లేని వారితో పంచుకోవడం అనేది వాళ్లకు ఎంతగా ఆనందాన్ని కలిగింపచేస్తుందో అనే విషయం నాకు అర్థమైంది. అర్థం చేసుకున్న తర్వాత ఆ కాలాన్ని వారితో వెచ్చించడం మొదలుపెట్టాను. ఇది అన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ 21వ కీర్తనలో ఉన్నటువంటి మొదటి 12 వచనాలు తర్వాత భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఐ లెర్న్ సమ్ లెసన్స్. నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. మొదటిది, ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ విత్ జీసస్. యేసుతో అల్పాహారము తినుట యొక్క ప్రాముఖ్యత, దాని విలువను నేను గ్రహించడం మొదలుపెట్టాను. కారణం, రాత్రంతా ఒక చేపలు పట్టేవాడికి ఏముంటుందండి, ఎప్పుడో తింటారు, వెంటనే వల వేస్తారు, సముద్రంలోకి వెళ్ళిపోతారు. దే ఆర్ వియరీ అండ్ హంగ్రీ అని నేను గ్రహిస్తూ ఉన్నాను. కారణం, చేపలు పడలేదు, ఆకలి ఉంది. వియరీ బికాస్ టైర్డ్నెస్, శరీరం అంతా అలిసిపోయినటువంటి పరిస్థితి. అండ్ ఫిజికల్గా వాళ్ళ శరీరాలు వెట్ అయిపోయినాయి, తడిసిపోయినటువంటి పరిస్థితులు కనిపించబడుతున్నాయి. అండ్ ద అట్మాస్ఫియర్, ప్రకృతిలో వాళ్ళ పరిస్థితులలో ఇట్ మైట్ బి వెరీ కోల్డ్. ఎర్లీ మార్నింగ్ మామూలుగా ఏ ప్రదేశంలోనైనా, ఎంత వేడి ప్రదేశంలోనైనా తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు చాలా చల్లగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కొంచెం వేడిగా ఉండవచ్చు, కానీ మామూలుగా గమనించినట్లయితే చల్లని వాతావరణం కనిపించబడుతూ ఉంటుంది. ఇలాంటి హంగ్రీ, ఫ్రస్ట్రేటెడ్, టైర్డ్ బాడీస్ అన్నీ కలిసి ఉండి ఆ షోర్ దగ్గర వచ్చినప్పుడు ఇంపార్టెన్స్ గురించి నేను ఎందుకు మాట్లాడాను అంటే, వన్స్ దే లెఫ్ట్ జీసస్, యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత సేమ్ పర్సన్ మళ్ళీ వచ్చి వాళ్ళకి రమ్మని చెప్పిన విషయాన్ని నేను ఆలోచన చేసుకున్నాను. టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ విత్ జీసస్ ఎంత ఆనందాన్ని కలుగజేస్తుందో
నా సోల్కి ఎంత ఆనందం కలగజేస్తుందో అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. దానితో పాటు నేను ఊహించని స్థలం, ఊహించని ఆశీర్వాదం, ఆహ్వానం, ఊహించని అల్పాహారం 3 నాకు అక్కడ లభించాయి. నేను ఊహించలేదు ఈ స్థలంలో నాకు బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందని. నేను ఊహించలేదు నాకు ఆహ్వానం వస్తుందని. నేను ఊహించలేదు ఈ అల్పాహారం నా కొరకై మళ్ళీ ఒకరు చేస్తారని నేను ఊహించలేదు. కానీ అది నాకు లభించింది. కనుక నాకు సంతోషం పట్టజాలేదు. ఆ ర్యాగ్ పికర్స్ జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళు ఇదే సార్, మేము బ్రేక్ఫాస్ట్ మీతో చేస్తామని ఎన్నడూ అనుకోలేదు సార్. నేను గొప్పవాడిని కాదు, కానీ వాళ్ళకు నాతో పాటు చేయడం అనేది నాకు సంతోషం కలిగింపజేయబడింది. రెండవ విషయాన్ని గ్రహించింది ఏంటంటే ద హోస్ట్, ఆతిథ్యం ఇచ్చేవాడు, మాస్టర్ ఆఫ్ ద ఫీస్ట్, అంటే దాన్ని తయారు చేసిన వాడే, అతనే అన్ని సిద్ధం చేసి పెట్టినటువంటి ఆయనే ఉన్నాడు. హీఈస్ ద హోస్ట్ అండ్ హీ బికేమ్ ద వెయిటర్. దానికి సర్వ్ చేయడానికి, ఫుడ్ సర్వ్ చేయడానికి ఆయనే వెయిటర్. హీఈస్ ద హోస్ట్, ఆతిథ్యం ఇచ్చేవాడు ఆయనే, హోస్ట్ ఆయనే పెద్ద, కానీ ఆయనే సర్వెంట్ అవ్వడం అనేది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. కారణం ద ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ. చేపలంటే నాకు చాలా ఇష్టం కనుక తప్పకుండా ఉంటుంది. అండ్ హీ ప్రిపేర్డ్ ఫుడ్ ఫర్ అస్. చాలా ఏళ్ళ క్రిందట కీర్తిశేషుడు ఏబి మాస్లామారి గారు బ్రతికి ఉన్న టైంలో ఒక మంచి కీర్తన రాశాడండి. ఈ కీర్తనల యొక్క సంపుటిక చేసినటువంటి వాళ్ళు కీర్తనల్లో ఈ పాటను పెట్టారు. అది మనం మామూలుగా హోలీ కమ్యూన్లలో పాడుతూ ఉంటాం. జీవాహారమా రమ్ము, చిరజీవాన్నమునిచ్చి, జీవిత క్షుధ తీర్చుము, జీవన పదములో చీకటి పడువేళ, జీర్ణించుకొని పోవు జీవితాశద పెంచ అని ఒక శ్రేష్టమైన గీతాన్ని ఆయన రచించి వెళ్ళిపోయాడు. ఆ 4 వచనాలు చదువుతూ ఉంటే కొంత భాష కొంచెం వేరేగా అనిపించినా కానీ, చాలా డీప్ సాంస్క్రిట్ వర్డ్స్ లేవు, కానీ దాని అర్థం చేసుకున్నప్పుడు నాకు రెండవ వచనం చాలా చాలా ఇష్టం అనిపించింది. ద హోస్ట్ ఈజ్ డూయింగ్ లైక్ దిస్. రుతిర ధారలలోన రుజువవు నీ ప్రేమలు, రూపుమాయును పాపము, ఋతద్రాక్ష వల్లి నీ రుతిర పాపను చేత, రుణభారములు తీరి రుచియించు నా బ్రతుకు అని రాశాడు. ఈ పదజాలం మా స్లమ్మరి గారికి ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ బ్యూటిఫుల్ వర్డ్సెస్ లిఖింపజేసినందుకు ఆ దేవుడు ఆయనకిచ్చిన తలాంతును బట్టి ఇట్ హ్యాస్ బికమ్ మై డైలీ బ్రెడ్. కమ్యూనియన్ అనేది నా ఆధ్యాత్మిక జీవాహారం అయిపోయిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నాను. కనుక ప్రతి సండే ఫెలోషిప్గా కలుసుకున్నప్పుడు దాన్ని స్కిప్ చేయను. నా శరీరం ఎలా ఉన్నా ఏదైనా స్కిప్ చేయకుండా, తప్పించుకోకుండా నేను తప్పకుండా ఆ బల్లలో పాల్గొనడానికి ఇష్టపడతాను. బికాజ్ హీఈస్ ద హోస్ట్, ఆయనే ఆతిథ్యం ఇచ్చేవాడు. మూడవది నేను తెలుసుకున్నది ద ప్రొవిజన్. అక్కడ మనకు సదుపాయం కలుగజేసి తినుబండారాలు ఇచ్చినటువంటి పరిస్థితిని ఆలోచన చేయబోతాను. తీరం అదంతా షోర్ దగ్గర వింతైనటువంటి ఫిష్, అసలు ఎట్లా పడ్డారు ఎప్పుడు పట్టాడో మనకు తెలియదు. వింతైనటువంటి మిస్టీరియస్ బర్నింగ్ కోల్స్, మిస్టీరియస్ లవ్ ఎక్స్ప్రెస్డ్ బై ద హోస్ట్. అది నేను అర్థం చేసుకుంటూ వచ్చాను. ఈ వింతైనటువంటి చేపలు, వింతైనటువంటి మండుచున్న బొగ్గులు, మంట, అవన్నీ గమనించినప్పుడు వింతైన ప్రేమ నాకు చూపించిన యేసయ్య ప్రేమ, రుతిర ధారలు నా కొరకే కార్చినటువంటి ఆ ప్రేమను, డీప్ లవ్ ఇచ్చినటువంటి ప్రేమను నేను విడిచిపెట్టాను. కానీ ఆయన నన్ను విడిచిపెట్టక తిరిగి నా దగ్గరకు వచ్చి రండి లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ విత్ జీసస్ విల్ బి అమేజింగ్ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రతి ఆదివారం మనం కలుసుకున్నప్పుడు లెట్ us నాట్ స్కిప్. దీన్ని లేట్గా రావద్దు, తొందరగా వచ్చి సమూహంలో కూర్చొని ఉండి అందరం కలిసి ఈ భోజనం చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అర్థం చేసుకుందాం. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ విత్ జీసస్.
దాని ఇంపార్టెన్స్ ఏంటిదో అర్థం చేసుకుందాం. హూ ఇస్ ది హోస్ట్? యేసుక్రీస్తే హోస్ట్ కనుక ఆయన సర్వ్ చేసేటువంటి ఆయన సర్వింగ్ నేచర్ని అర్థం చేసుకుంటున్నాను. హీ బికేమ్ ది వెయిటర్. మనకు ఆర్డర్ చేస్తే వెయిటర్ తీసుకుంటాడు కదా, అలా ఉన్నాడు. తిరిగి ఆలోచన చేసినప్పుడు హీ ఈజ్ అవర్ ప్రొవిజన్, నా స్పిరిచువల్ ప్రొవిజన్ అని జ్ఞాపకం చేసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ధ్యానం చేసుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, 2 కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం. వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ లెసన్? అది నేను అర్థం చేసుకున్నాను. ఏంటిది అంటే షూల్ దగ్గరకు వచ్చాడు యేసుప్రభు, వాళ్ళని పిలిచాడు, కేసి పిలిచాడు. వాళ్ళు వచ్చారు నెమ్మదిగా. యేసుప్రభు అని గుర్తించడం అనేది కొంచెం టైం పట్టింది, కానీ హీ హెల్ప్ దెమ్ టు క్యాచ్ ఫిష్. నేను అర్థం చేసుకునేది ఏంటంటే ఇన్కమ్ జనరేట్ చేయడానికి దే షుడ్ కంటిన్యూ ఇన్ దట్ బిజినెస్ అని నేను అర్థం చేసుకున్నాను. నా శిష్యులే, ఇప్పుడైతే నేను లేను, కానీ వాళ్ళే ఉన్నారు, వాళ్ళతో నేను ఉండగలుగుతాను. దే షుడ్ లెర్న్ టు ఎర్న్ దేర్ లైవ్లీహుడ్ అనేది నేను నేర్చుకున్నాను. అండ్ హీ సర్వ్ దెమ్ ద ఫుడ్. ఎలా చేశాడు? వాళ్ళకు ఒక నేర్పించాడు. సర్వ్ దెమ్ అండ్ అదర్స్ని ఎలా సర్వ్ చేస్తావో, ఎలా పరిచర్య చేస్తావో, వేరే వారికి నీవు పరిచారకుడిగా ఉండడానికి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి సర్వింగ్ అదర్స్. మళ్ళీ రెండవది వేరే వారికి ఆతిథ్యం ఇవ్వడానికి, తెలియని వారికి జుగుప్సతో అవమానముల చేత ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఒక అవకాశం దయచేసి వాళ్ళని పిలుచుకొని, దెర్ ఆర్ మెనీ వేస్ టు సర్వ్ పీపుల్. ప్రజలను వాళ్ళ మధ్యలో పని చేయడానికి వెళ్ళడానికి ఏదో ఒక సహవాసం కావాలి, ఒక గుంపు కావాలి, అవసరం లేదు. నీవే చేయొచ్చు, నువ్వు వెళ్ళొచ్చు, పిలవచ్చు, కూర్చోవచ్చు. సర్వ్ దెమ్ మెనీ వేస్. నేను ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ ఫెలోషిప్ యొక్క ఇంపార్టెన్స్, ఈ యొక్క రిలేషన్షిప్ యొక్క ఇంపార్టెన్స్, మై గ్రేట్ షెపర్డ్, నా కొరకై వెలసిన గొప్ప కాపరి యొక్క లక్షణం, ప్రేమ లక్షణం, నా సోల్ పట్ల ఇంత ఇంట్రెస్ట్ కలిగినటువంటి, బాధ్యతతో కూడినటువంటి పరిచర్యను ఇచ్చినటువంటి యేసయ్య నాకు ఈ పాఠాలు నేర్పిస్తూ వచ్చాడు. కనుక వేకువని యేసుతో అల్పాహారం చేయటం నేర్చుకుందాం, ఆశీర్వదించబడదాం. లెట్ us ఆల్ టుగెదర్ సర్వ్ అదర్స్. వేరే వాళ్ళు చాలామంది ఉన్నారండి, టైం లేదు అని చెప్పొద్దు, కానీ వాళ్ళకు పరిచర్యకు ఆహ్వానించి నీ యేసుక్రీస్తు ప్రేమ వారితో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దైవాశీస్సులు అందరికీ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. విన్నటువంటి వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలించాలని ప్రార్థిస్తుంటున్నాం. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయి. నీవు మాకు ఇచ్చేటువంటి అల్పాహారం ఎంత ప్రేమతో నిండి ఉందో గ్రహిస్తూ ఉంటున్నాం. ఆ ప్రేమను మేము గ్రహించి నీవిచ్చిన అల్పాహారాన్ని రుధిర ధారల చేత నింపబడిన ఆ జీవితాన్ని స్వీకరించడానికి మా జీవితాలు మాకు ప్రత్యక్షపరచమని, అనుగ్రహించమని, పరిపూర్ణం చేయమని, కడుగుమని యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.